ఆంధ్రప్రదేశ్లో అమరావతి కేంద్రంగా మీరే శంకుస్థాపన చేశారు, మీరే వచ్చి ప్రారంభిద్దురుగానే ఒక అద్భుతమైన నగరాన్ని తయారు చేస్తున్నానని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి చెప్తే తప్పనిసరిగా అంటూ నరేంద్ర మోడీ కూడా తల పంకించారు, చప్పట్లు కొట్టారు. అదే సందర్భంలో విశాఖ ప్రాధాన్యతని తన ఉపన్యాసంలో సుదీర్ఘ ప్రసంగం ద్వారా నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అందులో ప్రధానమైనటువంటి గ్రీన్ ఎనర్జీకి అది కేంద్రం, ఇండస్ట్రియల్ జోన్కి అది కేంద్రం, అద్భుతమైనటువంటి అభివృద్ధికి విశాఖ కేంద్రం, ప్రధాన నగరాలలో ఉన్నటువంటి విశాఖపట్నం అభివృద్ధి అన్నటువంటిది రానున్న రోజులలో మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వలేదు, అభివృద్ధికి సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీతో పాటుగా ఇతర అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ టాప్ నగరాల్లో ఒకటిగా విశాఖ మారుతుంది. దేశంలో 2 గ్రీన్ ఎనర్జీ హబ్బుల్లో విశాఖలో ఒకటి ఉంది, 3 బల్క్ డ్రగ్ ప్రాజెక్టులో ఒకటి నక్కపల్లిలో ఉంది. నవతరం పట్టణీకరణకి ఇది చాలా కీలకమవుతుంది. మరోవైపు శ్రీ సిటీ, క్రిష్ సిటీ గురించి ఆలోచించండి. విశాఖ రైల్వే జోన్ దశాబ్దాల కళ సాకారం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైలు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విశాఖ తీర ప్రాంత డెవలప్మెంట్ ఉంటుంది. బ్లూ ఎకానమీ కోసం విశాఖ షిప్పింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ చేస్తున్నాం. ఓవరాల్గా విశాఖ అభివృద్ధి అన్నటువంటిది అద్భుతమైనటువంటిది జరిగి తీరుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించారు నరేంద్ర మోడీ.